ఫ్రెషర్‌కి యూజ్ అయ్యే ఇంకొక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేస్తాను ఈరోజు. వెల్కమ్ టు డే 28 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. ఇంకా ఈరోజు టాపిక్‌లో ఫ్రెషర్‌కి చాలా మందికి డౌట్ ఉంటది. ఒక కంపెనీలో ఎన్ని రోజులు మనం స్టే చేస్తే బెస్ట్? నెక్స్ట్ వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు జాబ్స్ అనేది వస్తాయా? రావా? మన ఎక్స్‌పీరియన్స్‌కి అనే డౌట్ అయితే ఉంటుంది కదా! నాకు తెలిసినంత వరకు మినిమమ్ అయితే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకోండి. కుదిరితే 2½ ఇయర్. కొన్ని కంపెనీస్‌లో జనరల్‌గా ఫ్రెషర్‌గా జాయిన్ అయినప్పుడు అగ్రీమెంట్ రాపిచ్చుకుంటారనమాట. 3 ఇయర్స్ స్టే చేయాలని చెప్పి. అలాంటి కేసెస్‌లో 3 ఇయర్స్ అయితే స్టే చేయండి. లేదంటే గన 2 ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చనమాట ప్రిపరేషను. సో, మనం ఒక 3 మంత్స్ అలా ప్రిపేర్ అయ్యి తర్వాత అయితే జాబ్ చేంజ్ అవ్వడానికైతే చూడండి. ఇంక 2 ఇయర్స్ కన్నా తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటే జాబ్ రావడానికి చాలా కష్టమవుతుంది కొంచెము. ఎందుకంటే చాలా కంపెనీస్‌లో రిక్వైర్మెంట్ మినిమమ్ 2 ఇయర్స్ అయినా ఎక్స్‌పెక్ట్ చేస్తాయి కాబట్టి 2 ఇయర్స్ కన్నా తక్కువైతే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వకండి. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.